అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. టుడే డేట్ ఆన్ 18-3-2025. Time at 10:10 AM. Today topic is SC ABC క్లాసిఫికేషన్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలంగాణ స్టేట్ మాన్యశ్రీ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ ఏబీసీ 3 గ్రూపులుగా సమ్మతించి అంగీకరించి ఆమోదించినటువంటి నిన్న 17/3/2025 తారీఖున క్యాబినెట్లో ఆమోదం ముద్ర వేయబడింది. ఆ బిల్లుని పార్లమెంటుకు పాస్ అండ్ ఆర్డర్ కోసం గెజిట్ కోసం పంపించినందుకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. చాలా సంవత్సరాలుగా అప్పుడు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు పునాది. ఒక 5 సంవత్సరాలు కొనసాగిన తర్వాత మరలా 20 సంవత్సరాలు బ్రేకప్ స్టే చేశారు. కారణం రాజ్యాంగాల్లో కొన్ని లొసుకులు ఉన్నాయని చెప్పి వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మాల కులస్తులు పిటిషన్ వేయడం జరిగింది. యాక్చువల్గా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఒక 5 ఏళ్ళు కొనసాగించారు. తర్వాత 20 సంవత్సరాల పాటు స్టే చేయడం వల్ల ఈ 20 సంవత్సరాల పాటు మాలమాదిగలు ప్రమోషన్లో ఉద్యోగాలు సంపాదించారు. కానీ రెల్లీకి అప్పట్లో 1% ఇవ్వడం వల్ల ఆ 1% రిక్రూట్మెంట్ 5 ఏళ్ళే. తర్వాత స్టే చేసిన తర్వాత ప్రమోషన్ లేవు, ఉద్యోగుల రిక్రూట్మెంట్ లేవు రెల్లీల వారికి. అటువంటి దుస్థితి సమయంలో నేను ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫేర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ది యూనియన్ యాజ్ ప్రెసిడెంట్. రైట్స్ కోసం ప్రభుత్వం నుండి వారికి ప్రభుత్వానికి ముందుగా ప్రయర్ పర్మిషన్ టు అడ్మిసిబుల్ టు ద యాజ్ అసోసియేషన్ అండ్ యాజ్ ప్రెసిడెంట్ అండ్ యాక్టివిటీస్ అండర్ ఫైట్ టు రైట్ రైలుకోల హక్కులు మరియు కార్పొరేషన్ల కోసం అప్పుడు ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన ఆఫీస్ మెమోరాండం మేము రాసినటువంటి విధానంలో రైట్స్ కోసం రైలు హక్కుల కోసం పోరాటానికై చిన్న ఉద్యోగం చేసుకుంటూ కాకినాడ అప్పన్న బేకం ఎల్ఎల్బి లాయన్ పిహెచ్డి, తర్వాత డిఓపిటి నుండి మినిస్టర్ ఆఫ్ ద పర్సనల్ ట్రైనింగ్ అండ్ గ్రైవెన్సీ, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యింది. మరియు యాన్యువల్ పెర్ఫార్మ్ అసెస్మెంట్ రిపోర్ట్ కంప్లీట్ అయ్యింది. మరియు పెర్ఫార్మ్ అమెండ్మెంట్ రూల్ అది కూడా చక్కగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఐఎస్టీ ఏపీఐఆర్ పిఐఆర్ ఇన్ సర్వీస్లో పోస్టింగ్ కోసం ప్రమోస్ ఫర్ ద పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాను. అయితే ఈ విధానంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారికి కూడా మనవి, విజ్ఞప్తి, వినతి ఈ వీడియో మెసేజ్ ద్వారాగా ఉద్యోగాల్లో ప్రమోషన్లో ఇప్పుడు కోటా విధానంలో ఎస్సీ
వర్గీకరణ ఏబీసీ 3 గ్రూపులుగానే చేసింది. ఆంధ్రాలో 3 గ్రూపులు, తెలంగాణలో 3 గ్రూపులు. ఆంధ్రాలో 1% స్టేట్ యూనిట్గా చేసి 1% రెల్లి. ఇక్కడ ఉపకులం అనే మాట వాడరాదు. ఎందుకంటే ఉపకులం అన్న ఆ మాట వాడడం వల్ల వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని ఏమనాలంటే రెల్లి కుల శాఖలు దగ్గరగా 12 వరకు ఉన్నాయి. అలాగే మాల కుల శాఖలు అవి కూడా 20 పైనే ఉన్నాయి. అలాగే మాదిగ కుల శాఖలు అవి కూడా 20 శాఖలు ఉన్నాయి. అట్లా శాఖ అనాలి, ఉపకులం అనరాదు. సబ్ క్యాస్ట్ నాట్ మెన్షన్. అయితే సుప్రీంకోర్టులో ఎస్సీ ఏబీసీ కేటగరైజేషన్, సబ్ కేటగరైజేషన్ అని చెప్పడంలో మరి మా చీఫ్ జస్టిస్ ప్యానల్ 6 ఆమోదన, 1 తిరస్కరణ. సో మెజారిటీలో ఉన్న వల్ల అక్కడ ఆ వార్డుని ఉపయోగించేటప్పుడు అందులో ఉన్నటువంటి సునిశ్చిత భావాన్ని, అందులో ఉన్నటువంటి మనోభావాలకు సంబంధించిన విధానాన్ని బాగా లోతుగా పరిశోధించి శోధించి వారి యొక్క ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం మంచి వర్డ్స్ని వాడాలి. అదే శాఖలు అనాలి. అంతేగాని ఉపకులము, సబ్ క్యాస్ట్ అనరాదు. యాజ్ ఐ ఆమ్ రీసెర్చ్ ఇన్ కమ్యూనిటీ, యాజ్ ఇన్ సైంటిస్ట్, లా సైంటిస్ట్, సోషల్ సైంటిస్ట్, సోషల్ ఇన్ లా సైన్స్, ఇన్ సైంటిస్ట్, టీఓపిటి యాజ్ ఆఫీస్ మెమోరాండం మన యొక్క పరిశోధన విధానంలో వారు సపోర్ట్ చేసే యాక్షన్ టేకన్ రిగార్డింగ్ అని చెప్పి ఉన్నారు కదా, అది కూడా పరిశీలించండి ఆ మేము కూడా. సో ఆ విధంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. కనీసం 1% ఆంధ్రాలో సాధించారు. ఆంధ్రాలో మాల, రెల్లి శాఖల వారికి 5%, మాల, రెల్లి గ్రూపు శాఖల వారికి, ఆంధ్రాలో రెల్లి శాఖల వారికి 1%. అయితే నేను ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ అనేక రాష్ట్రాలకి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండడం వల్ల ఆంధ్రాలో సంబంధించిన విధానంలో అక్కడ నాయకులలో ఉన్నటువంటి కొన్ని డిఫిషియన్సీ వలన ఎప్పుడో 1% ఇచ్చారు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు 1999లో. ఇప్పుడు 2024 ఆ పర్సంటేజ్ పెరగడానికి, ఆ ఎన్హాన్స్మెంట్కి సరైన మరి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క హృదయాన్ని గెలుచుకోలేకపోయారు రెల్లి కులస్తులు. అప్పటి 1% డిక్లరేషన్ ఇస్తే ఇప్పుడు కూడా 1% డిక్లరేషన్ చేశారు. అంటే మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మనసుని మన రెల్లి కులస్తులు మరి వారి ప్రేమ అభిమానాలు, రెల్లి కులాల యొక్క విధి విధానాలు, సరైన స్పష్టమైన విధానాన్ని, ప్రాజెక్ట్ వర్క్ని చంద్రబాబు నాయుడు గారికి చేరవేయడంలో మన రెల్లి కులస్తులు విఫలం చెంది ఉన్నారు. లేకపోతే ఆంధ్రాలో కూడా 5% డిక్లరేషన్ ఇచ్చేవారు, పర్సంటేజ్ కోట. అందువలన అక్కడ నాయకత్వ విధానంలో చంద్రబాబు నాయుడు గారికి రీచ్ అవడంలో, వారి యొక్క విధి విధానాలు చెప్పడంలో విఫలమయ్యారు. అంతగా 1%కి పరిమితం అయ్యారు. డోంట్ వరీ, బీ హ్యాపీ. 1% అయినా కానీ ఇక రానున్న రోజుల్లో, రాబోయే రోజుల్లో, కాబోయే రోజుల్లో, వస్తున్న రోజుల్లో మునుముందు మనకి
5% ఆంధ్రాలో కూడా అవుతుంది. తెలంగాణలో మాలా శాఖల కులాలు, రెల్లి శాఖల కులాలు 5% కల్పించినారు కాబట్టి తెలంగాణలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు. అయితే తొందరలోనే ఆంధ్రలో కూడా మా అడుగు పడుతుంది. అడుగు పడుతుంది. అడుగు ఎంత కావాలని అడుగు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మాన్యశ్రీ నారా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ సార్కి వినతి విజ్ఞప్తి. ఆంధ్రలో మా అడుగు పడుతుంది. అప్పుడు అడుగు ఎంత కావాలో చేస్తాం. తెలంగాణ, హైదరాబాదు రాష్ట్రాలు ఉద్యోగం చేయడం వలన మాకు సంబంధించినటువంటి క్వాలిటీ విధానం దొరకనందువలన, సరైన విధి విధానం కనెక్ట్ అవ్వకపోవడం వలన ఆంధ్రాలో కొంత భూయిష్టంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ విధానంలో 2019 నుంచి 2024 మాపై యాక్టులు పెట్టి ఇన్హాబిటేషన్ యాక్ట్, పీడీ యాక్ట్, బేర్ యాక్ట్, బైండవర్ యాక్ట్, బందిఖానా. నెల్సన్ మండేలా గారు హక్కుల కోసం ఫైట్ చేశారు దక్షిణాఫ్రికాలో. 20 సంవత్సరాలు జైల్లో ఉంటూ ఫైట్ చేసి చివరాఖరికి ఆయన యొక్క న్యాయం పరంగా హక్కులు గౌరవంతి గుర్తించి ఆయనకు విడుదల చేసి సౌత్ ఆఫ్రికాకే అధ్యక్షుడయ్యాడు, ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. నేను కూడా ఆంధ్ర, తెలంగాణ, ఇండియాలో ఉన్నటువంటి రెల్లి కుల సంఘాలకు సంబంధించిన రెల్లి కుల విధి విధానాలకు సంబంధించిన రెల్లి కుల హక్కుల కోసం సంబంధించినటువంటి విధానంలో పోరాడుతూ వైద్యం చేస్తూ ప్రభుత్వం నుండి అనుమతి పొంది నేను ఈ కార్యక్రమాలు చేపట్టుతున్నాను. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు వరకు పంపించి ఉన్నాను. ఆ విధానంలో నేను 22 సంవత్సరాలుగా విత్ స్టాబుల్ ఇన్ వర్క్ బై పెర్ఫార్మెన్స్ చేస్తున్నాను. అంటే నెల్సన్ మండేలా గారి కంటే సీనియర్ ఫ్రీడమ్ కమ్యూనిటీ ఫైటర్ రెల్లి. ఆయన 20 సంవత్సరాలే రైట్స్ కోసం ఫైట్ చేశారు, నేను 22 సంవత్సరాలు. కాబట్టి ఆల్ ఇండియా రెల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ది యూనియన్ యాజ్ ప్రెసిడెంట్గా వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ రాబోయే రోజుల్లో భవిష్యత్తు ప్రణాళికలో రెల్లి జాతి కుల పౌరులందరికీ, యువకులందరికీ సరైనటువంటి భవిష్యత్తుని కల్పించడం కోసం ముందడుగేస్తాం. ముందడుగు. కాబట్టి పార్లమెంట్కి వెళ్తుంది, పాస్ అయ్యి బిల్లు పార్లమెంట్ వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత గెజెట్ అవుతుంది. ప్రతి విమర్శలు చేయడం కాదు, కష్టపడి చేసే పని. డిగ్నిటీ ఆఫ్ ద యూనియన్, డిగ్నిటీ ఆఫ్ ద లేబర్, ఆ రకంగా చేసుకొని వెళ్తేనే గుర్తింపు. మనం చేసే పనిలో విమర్శలు వస్తాయి, దానికోసం ప్రతి విమర్శలు చేయకుండా స్ట్రగుల్స్ వస్తాయి. దానివల్ల మనం సఫర్ అవ్వకుండా ఎన్నో యాక్టులు మనపై బలవత్తంగా రుద్దారు. న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచింది. ఈ రోజున ఏబీసీ గ్రూపు సాధించాం. 20 ఏళ్ళుగా మనం పడుతున్న ఈ స్ట్రగుల్కి ఇప్పుడు సంతోషకరంగా, ఆనందకరంగా ఉంది. ముందు అన్ని రాష్ట్రాల్లో కూడా రెల్లి జాతి వారికి సరైన స్థాయిలో న్యాయం, ధర్మం, హక్కులు, రైట్స్ పూర్తి స్థాయిలో అందేలాగా, కాపాడేలాగా, రక్షణ కల్పించేలాగా
నేను దానికి తగిన విధానాన్ని ప్రభుత్వం ద్వారాగా చర్యలు చేపట్టి నాకు పోస్టింగ్ కాకపోతే ప్రమోషన్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాను. మరొకసారి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి వర్గీకరణ ఏబీసీ చేసినందుకు వారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెల్లిస్తూ జై రెల్లి, జై భీమ్, జై ఇండియా, జై భారత్. భారత్ మాతా కీ జై.